నమస్కారం అండి. నా పేరు రవి. నేను జర్మనీలో బెర్లిన్ సిటీలో ఉంటాను. సో ఈ వీడియోలో మొత్తం ట్రక్ డ్రైవర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్రక్ డ్రైవర్ జర్మనీ వస్తే వాళ్ళ జాబ్ ఎలా ఉంటుంది, వాళ్ళకి ఏ రేంజ్ శాలరీస్ ఉంటాయి, ప్రాసెస్ ఏంటి, దాని గురించి మాట్లాడబోతున్నాను. ఫస్ట్ మనము జర్మనీలో హైవేస్ గురించి మాట్లాడుకోవాలి. జర్మనీలో హైవేస్ ని ఆటోబాన్ అంటారు. సో ఇవేంటంటే వరల్డ్ లో బెస్ట్ హైవేస్. ఇక్కడ స్పీడ్ లిమిట్ ఉండదు. ఏ కార్ అయినా సరే మీరు 300 కొట్టినా ఏ ప్రాబ్లం ఉండదు. కానీ ట్రక్ డ్రైవర్స్ కి మాత్రము రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే లారీస్ వెయిట్ బట్టి దాని స్పీడ్ లిమిట్ ఉంటుంది. సో అందుకే ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ చాలా కష్టము. సో ఈ వీడియోలో మనం ఎలా మాట్లాడదాం అంటే, ఇప్పుడు ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది, వాళ్ళకి ఇక్కడ జాబ్ వస్తాయి ఎలా, అవన్నీ నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఎవరికైనా డ్రైవర్ జాబ్ వస్తే బేసిక్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయో చెప్తాను. ట్రక్స్ లో డిఫరెంట్ ఉంటాయి, ఆటోమేటిక్ అండ్ మాన్యువల్. మోస్ట్ లైక్లీ మీకు లైసెన్స్ ఫ్యూచర్ లో రెండు మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ నడిపేటట్టుగా తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత ఇనిషియల్ గా మీకు ట్రక్ ఇచ్చినప్పుడు మీ కంపెనీ ఇస్తుంది కదా, కొన్ని చెక్స్ ఉంటాయి. ఆ చెక్స్ అన్ని వెరిఫై చేసుకొని తర్వాత కొన్ని జాబ్స్ లో ఎలా ఉంటదంటే మనమే ట్రక్ లోపలికి సామాన్ లోడ్ చేయాలి, మనమే అన్లోడ్ చేయాలి. కొన్ని కంపెనీస్ ఎలా అంటే వాళ్ళే స్టాక్ లోడ్ చేసి ట్రక్ ని లాక్ చేస్తారు, డ్రైవర్ కి ఓపెన్ చేసే ఆప్షన్ ఉండదు అన్నట్టు. అదొకటి. ఇంకోటి ఏంటంటే రెఫ్రిజిరేటెడ్ గూడ్స్ అంటారు. సో కోల్డ్ గూడ్స్ ఉంటాయి కదా, మేబీ మెడిసిన్స్ ఆర్ ఎనీ ఫుడ్ ఐటమ్స్, అవి ట్రక్ లోపల ఫ్రిడ్జ్ ఉంటుంది, అది కూడా అంతే, వాళ్ళే ప్యాక్ చేసి పెడతారు, మీరు తీసుకెళ్లి డెలివర్ చేయాలి. సో ఇలా ఉంటుంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రక్స్. తర్వాత జర్మనీలో స్ట్రాంగ్ వర్క్ కల్చర్ ని స్ట్రిక్ట్ గా పట్టించుకుంటారు. ప్రతి జాబ్ లో 40 అవర్స్ వర్క్ లిమిట్ ఉంటుంది. కానీ ట్రక్ డ్రైవర్స్ ఏంటంటే కొన్నిసార్లు వాళ్ళు ఆడ్ టైమింగ్స్ లో పనిచేయాల్సి వస్తుంది. సో డే టైమ్ లో పనిచేసే వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ శాలరీ ఉంటుంది. మీరు ఎప్పుడైనా నైట్ టైమ్ డ్రైవ్ చేశారనుకోండి, మీకు ఎక్స్ట్రా అలవెన్సెస్ వస్తాయి. సో జర్మనీలో ట్రక్ డ్రైవర్స్ చాలా డబ్బులు సంపాదించవచ్చు. అన్ని లీగల్ గానే ఉంటుంది, డాక్యుమెంటేషన్ కానీ శాలరీ ఇవ్వడం కానీ. సో నేను చూసిన అనాలిసిస్ ప్రకారము ట్రక్ డ్రైవర్స్ నెలకి 2 లక్షల నుంచి 5 లక్షల వరకు సంపాదించవచ్చు. ఒకవేళ ఎవరైనా ట్రక్ డ్రైవర్ కి లాంగ్ డిస్టెన్స్ డ్రైవ్ చేశాడు అనుకోండి, తను ఇంకా సంపాదించగలుగుతాడు. మీకు తెలుసు షెంగెన్ ఏరియాలో, ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీలో ఎవరికన్నా డ్రైవింగ్ లైసెన్స్ వచ్చింది, వాళ్ళు వేరే దేశంలో కూడా డ్రైవ్ చేయొచ్చు. సో ఒక కంపెనీ ఒకవేళ మీరు ట్రక్ జర్మనీలో లోడ్ చేసి నెదర్లాండ్స్ కానీ స్విట్జర్లాండ్ కానీ డెలివర్ చేయాల్సి వచ్చింది అనుకోండి, చాలా టైం డ్రైవ్ చేయాలి కదా. సో కొన్ని ట్రక్స్ లో 2 డ్రైవర్స్ ఉంటారు, ఒకళ్ళు డ్రైవ్ చేసి ఒకళ్ళు వండుకుంటారు, అలా ఉంటది అన్నట్టు. అండ్ ప్రతి ట్రక్ డ్రైవర్ కి ఒక యాక్సెస్ కార్డు ఉంటది. ఏంటంటే మనం డ్రైవింగ్ చేసేటప్పుడు ఆ కార్డు ట్రక్ లో పెట్టాలి. పెడితే ఏమైతుందంటే మనం డ్రైవ్ చేస్తున్నట్టు అక్కడ రిజిస్టర్ అవుతుంది. అండ్ మనం ఎంత స్పీడ్ నడుపుతున్నాం, ఎలా నడుపుతున్నాం, ప్రతి ఒక్కటి ట్రాక్ అవుతుంది. అండ్ ఈ ట్రక్ లోపల మోడర్న్ టెక్నాలజీ ఉంటుంది. ఒకటి జియో ఫెన్సింగ్ అంటారు. మన ఎంప్లాయర్ ఒక రూట్ డిసైడ్ చేస్తాడు, ఆ రూట్ నుంచి మనం బయటకు వెళ్ళామంటే వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది తను వేరే రూట్ లో వెళ్తుండు అని. ఇది జియో ఫెన్సింగ్ అంటారు. ఇంకోటి ఏంటంటే ఇవాళ రేపు లాజిస్టిక్ కంపెనీస్ అన్ని అడ్వాన్స్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తున్నాయి. ఇప్పుడు మీరు మల్టిపుల్ సిటీస్ లో డెలివర్ చేయాలనుకోండి, వాళ్ళు షార్టెస్ట్ రూట్ ఫస్ట్ చూసి అది మీ ట్రక్ నావిగేషన్ లో ఫీడ్ చేస్తారు. సో మీరు ఆ నావిగేషన్ ప్రకారమే డెలివర్ చేస్తారు అన్నట్టు. సో మీరు ఇష్టం ఉన్నట్టు రూట్ మార్చడము, ఎక్కడంటే అక్కడ ఆగడము అలా ఉండదు. బ్రేక్స్ తీసుకోవచ్చు, అవన్నీ ప్రీ డిఫైన్డ్ ఉంటాయి అన్నట్టు. సో బేసిక్ ట్రక్ డ్రైవర్ రెస్పాన్సిబిలిటీస్ ఇలా ఉంటాయి. ఇక జర్మనీ విషయానికి వస్తే చాలా కంపెనీస్ లో 12 నెలలు పనిచేస్తే 13 నెలలు జీతం వస్తుంది. ఎస్పెషల్లీ నవంబర్ మంత్ లో డబుల్ శాలరీ వస్తుంది. దాన్ని క్రిస్మస్ బోనస్ అంటారు. సో దాని గురించి నేను ఒక వీడియో చేశాను, 12 నెలలు పనిచేస్తే 13 నెలలు జీతం అని. ఆ వీడియో చూడండి. ఇంకోటి, మీరు ట్రక్ డ్రైవర్స్ జర్మనీ వస్తే మీ ఫ్యామిలీని తీసుకొని రండి. మీ ఫ్యామిలీని తెచ్చుకుంటే మీకు ట్యాక్స్ తగ్గిపోతుంది, మీకు ఎక్కువ డబ్బులు చేతికి వస్తాయి. ఎవరైనా సింగిల్ గా వచ్చారనుకోండి, ఆల్మోస్ట్ 40% ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. దాని మీద కూడా ఒక వీడియో చేశాను. మీకు పెళ్ళయ్యి పిల్లలతో మీరు ఇక్కడికి వచ్చారనుకోండి, పిల్లలకు ఇక్కడ నెలకి 25,000 గవర్నమెంట్ ఇస్తుంది. మీకు 2 పిల్లలు ఉంటే 50,000 రూపాయలు నెలకి
వస్తాయి అన్నట్టు. దాని మీద కూడా ఒక వీడియో చేశాను. ఇప్పుడు మీకు పెళ్ళయి పిల్లలుండి మీరు వాళ్ళని ఇండియాలోనే వదిలేసారు అనుకోండి, మీరు ఒక్కళ్ళే ఇక్కడ ఉంటే మీరు సింగిల్ ట్యాక్స్ కట్టాలి, అంటే 40% కట్టాలి. సో అది పెద్ద డిసడ్వాంటేజ్. జర్మనీ ఎప్పుడు వచ్చినా ఫ్యామిలీతోనే రావాలి. ఇంకొకటి, ప్రతి ట్రక్ డ్రైవర్కి జర్మన్ భాష రావాలి ఒకవేళ అతను జర్మనీలో పనిచేస్తే. ఎందుకు ఏమిటి అది ఇప్పుడు వీడియోలో ఫర్దర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి, జర్మన్ గవర్నమెంట్ వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్ నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ తీశాను. ఆ తర్వాత మీరు ఇండియా నుంచి ఎలా రావచ్చు, లేదంటే సొంతంగా వచ్చే ఆపర్చునిటీ కూడా ఉంది. దాని గురించి ఇప్పుడు వీడియోలో మాట్లాడదాం. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న దేశము జర్మనీ. జర్మనీ చుట్టూ 9 దేశాలు ఉన్నాయి. ఎప్పుడన్నా డెలివరీ వేరే దేశంలో ఉంటే అప్పుడు మీకు ఎక్స్ట్రా ఛార్జెస్ పే చేస్తారు, అది లాంగ్ డిస్టెన్స్ కిందికి వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న వెబ్సైట్ ఇది జర్మనీ గవర్నమెంట్ది వెబ్సైట్. చూడండి, సర్కిల్ చేశాను, ఫెడరల్ గవర్నమెంట్ మేక్ ఇట్ ఇన్ జర్మనీ. ఇది లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు తర్వాత చూడొచ్చు. ప్రొఫెషనల్ డ్రైవర్స్ ఫ్రమ్ థర్డ్ కంట్రీస్ అంటే ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, ఇవన్నీ థర్డ్ వరల్డ్ కంట్రీస్. అక్కడి నుంచి డ్రైవర్స్ వస్తే ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉండాలనో దాని గురించి మెన్షన్ చేశారు ఈ ఆర్టికల్లో. ఇప్పుడు మీకు చెప్తాను. సో ఈ హైరింగ్ ప్రాసెస్లో 2 రకాల డ్రైవింగ్ లైసెన్స్ కన్సిడర్ చేస్తారు. ఒకటి EU డ్రైవింగ్ లైసెన్స్, అంటే యూరోపియన్ యూనియన్ డ్రైవింగ్ లైసెన్స్. ఇంకొకటి థర్డ్ వరల్డ్ కంట్రీ లైసెన్స్, అంటే మన దేశంది. సో ఫస్ట్ EU లైసెన్స్ గురించి మాట్లాడదాము. ఇప్పుడు నేను జర్మనీలో ఉన్నాను, రెసిడెంట్. ఇక్కడ నేను డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాను అనుకోండి ట్రక్ది, నేను అట్లాంటప్పుడు ఇలాంటి జాబ్స్కి నేను క్వాలిఫై అవుతాను అన్నట్టు. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. మీ వయస్సు 45 ఏళ్ళు ఉంటే మీకు మినిమం 49,830 యూరోలు జీతం ఉండాలంట సంవత్సరానికి, అంటే ఇంచుమించు 45 లక్షలు. ఇది EU లైసెన్స్ ఉన్న వాళ్ళకి. ఇప్పుడు ఈ స్లైడ్లో ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు, EU డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు కదా, అలాంటి వాళ్ళని ఒక కంపెనీ హైర్ చేస్తే ప్రాసెస్ ఏంటి. సో ఫస్ట్ రూల్ ఏమంటున్నా అంటే, వాళ్ళు హైర్ చేసుకుంటారు కదా, వాళ్ళ కంపెనీలో ఇనీషియల్గా మీకు ఒక వేర్ హౌస్లో కానీ ఏదైనా చిన్న జాబు వాళ్ళే ఇవ్వాలంట. సైడ్కి మిమ్మల్ని డ్రైవింగ్ క్లాసెస్కి పంపించాలి. సో మీ డ్రైవింగ్ క్లాసెస్, ఎగ్జామ్ అన్నీ ఆ ఎంప్లాయరే కట్టుకుంటాడు డబ్బులు, మీరు ఏం కట్టుకోవాల్సిన అవసరం లేదు. మీకు నెల జీతం ఇస్తాడు మీరు అక్కడ వర్క్ చేస్తున్నందుకు. సో మినిమం 15 నెలల్లో టైం ఉంటుంది అన్నట్టు. ఆ టైంలో మీకు డ్రైవింగ్ లైసెన్స్ అండ్ వీలైతే లాంగ్వేజ్ కూడా నేర్చుకోవాలని అంటున్నారు. లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్ ఈవెన్ డ్రైవర్స్కి కూడా. ఇంకో పాయింట్, ఇండియాలో ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ సబ్మిట్ చేసి మీరు తొందరగా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని మీకు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చింది అనుకోండి EUది, మీరు తక్కువ టైంలోనే పర్మనెంట్ అయిపోవచ్చు, డబ్బు సంపాదన స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇండియా నుంచి జాబ్ ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. 26th నవంబర్ రోజు నేను ఈ స్క్రీన్ షాట్స్ తీశాను. నౌకరీ వెబ్సైట్ పోయి డ్రైవర్ అని పెట్టి కంట్రీలో జర్మనీ అని పెట్టి సెర్చ్ చేశాను. చూడండి, రెడ్ కలర్లో ఉంది. సో ఇప్పుడు ఈ జాబ్ డిస్క్రిప్షన్ చూడండి. స్టార్టింగ్ శాలరీ 2900 గ్రాస్ అంట నెలకి. తర్వాత క్రిస్మస్ బోనస్ చెప్పాను కదా, నవంబర్లో డబుల్ శాలరీ వస్తుందని. తర్వాత అజంప్షన్ ఆఫ్ కాస్ట్ ఫర్ డ్రైవింగ్ లైసెన్స్, ట్రైనింగ్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్ అండ్ ఎగ్జామ్కి కంపెనీడే డబ్బులు పెడతాడంట. మీ నుంచి ఆ కంపెనీడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే వ్యాలిడ్ క్లాస్ D డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ 95 అంట. తర్వాత జర్మన్ లాంగ్వేజ్ B1 సర్టిఫికేట్, మీరు నైట్ షిఫ్ట్ అండ్ వీకెండ్స్ పనిచేయడానికి రెడీ ఉండాలంట. సో ఇక్కడ చూడండి, జర్మన్ లాంగ్వేజ్ ఎందుకు అంటే దీనికోసమే. ఇక్కడ జర్మనీ దేశంలో ఏ జాబ్ చేసినా జర్మన్ లాంగ్వేజ్ అవసరము. మీకు వీలైతే తప్పకుండా ఇండియాలో నేర్చుకోండి. నేను ఎక్కడ నేర్చుకోవాలి ఏంటి అవన్నీ మెన్షన్ చేశాను ఛానల్లో. ఇంకోటి, నేను జర్మన్ లాంగ్వేజ్ తెలుగులో చెప్తున్నాను, ఆ ఛానల్ పేరు ఇక్కడ రాస్తాను చూడండి. వీలైతే అందులో మీరు వీడియోస్ చూసి మీరు సొంతంగా ఇంట్లోనే నేర్చుకోవచ్చు. లేదంటే బయట ఇన్స్టిట్యూట్లో ఇంచుమించు 40,000 అవుతుంది ఒక్క లెవెల్కి. సో B1 అంటే 3 లెవెళ్ళు, అంటే ఆల్మోస్ట్ 1,20,000 ఖర్చు చేయాల్సి వస్తుంది.
సో, ఇప్పుడు మీకు చూపించిన జాబ్ నౌకరీలో దొరికింది. అది జెన్యూన్ జాబా? కాదా? నాకు తెలియదు. కానీ ఫ్యూచర్‌లో ఇలాంటి జాబ్స్ చాలా వస్తాయి. సో, మీరు ఇండియన్ కంపెనీ ద్వారా వెళ్తే ఏంటంటే మీకు వీసా అవన్నీ వాళ్ళే చూసుకుంటారు. లేదు మీరు సొంతంగా అప్లై చేసి వస్తాము అంటే మొత్తం మీరే ఖర్చులు పెట్టుకోవాలి. కాకపోతే మీకు మంచి సాలరీ వచ్చే అవకాశం ఉంది. మీరు సొంతంగా రావాలనుకున్నప్పుడు తప్పకుండా బీ1 పాస్ అయితే అప్పుడు మీకు వీసా గూడా ఈజీ అయిపోతుంది. సో, మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. మీకేమైనా క్వెషన్స్ ఉంటే కామెంట్స్‌లో రాయండి. నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి తప్పకుండా ఆన్సర్ చేస్తాను. ఆల్ ద బెస్ట్.